హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ. టుడే మనం ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ, ఎందుకంటే మనం అసలు దీంట్లో ఆయిల్ అనేటివి ఏది యూస్ చెయ్యం. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మనం ఫ్రీక్వెంట్గా మన బ్రేక్ఫాస్ట్లోకి యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ ఫ్రీక్వెంట్గా అంటే వీక్లీ థ్రైస్ అయినా మనం చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు, మనం హర్రీలో ఉన్నప్పుడు, మనం ఏదైనా హెల్తీగా తినాలన్నప్పుడు ఇది చాలా ప్రిఫరబుల్ అండి. అండ్ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్. టైం లేనప్పుడు వర్కింగ్ ఉమెన్కి ఫ్రీక్వెంట్గా ఇది ఓట్స్ మనకి ఈజీగా దొరుకుతాయండి. లైక్ అపోలోలో కూడా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. నేనైతే బిగ్ ప్యాక్ 140కి కొన్నానండి. స్మాల్ ప్యాక్ అయితే అరౌండ్ 100కి అలా వస్తుంది. అండ్ ఇది చాలా యూస్ఫుల్ రెసిపీ అండి. ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు, మార్నింగ్ లేట్గా లేస్తారు, ఏదైనా క్విక్గా తినాలంటే ఇది వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే నైట్ అరౌండ్ 11కి అలా అయినా ఇది తినచ్చు. సో నైట్ షిఫ్ట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం, ఇంగ్రీడియంట్స్ అండ్ ఎవ్రీథింగ్. దీనికైతే బనానాస్ కావాలి, యాపిల్, ఓట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వాల్నట్స్ అండి. ఇంకా మీకు నచ్చినవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్. మిల్క్, ఇవైతే నేను కాచి చల్లార్చి పెట్టుకున్నాను. చియా సీడ్స్, ఇవి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతాయి. సబ్జా అండ్ చియా ఉంటాయండి, మనం చియా సీడ్స్ తీసుకోవాలి దీనికోసం. అండ్ హనీ అండి, నేనైతే పతాంజలి హనీ తీసుకున్నాను. న్యాచురల్ హనీ దొరికితే మీరు అదే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలి 1 by 1 చూసేసుకుందాం. దీనికోసం డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవండి, మన చాయిస్. మనం క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు, బాదం, పిస్తా, ఇలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రూట్స్ కూడా అండి మనకు నచ్చినవి, ఇవే అని కాదు, పొమోగ్రానైట్ యాడ్ చేసుకోవచ్చు, పపాయ యాడ్ చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్గా చేసుకోవచ్చు అండి. అండ్ హనీ ప్లేస్లో ఒకవేళ హనీ లేనప్పుడు ఇంట్లో జాగరీ ఉంటే బెల్లం, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా వేస్గా ఇది మనం చేసుకోవచ్చండి. అంటే మనకి బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు దీన్ని మనం డిఫరెంట్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రూట్ కాంబినేషన్లో, నట్స్ కాంబినేషన్లో యూజ్ చేసి చేసుకుంటే మనకి బాగుంటుంది. అంటే తినడానికి బోరింగ్గా లేకుండా బాగుంటుందండి. అండ్ దీన్నంతా మనం ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా రిఫ్రిజిరేట్ చేసుకోవాలండి. ఒక 6 hours మినిమం చేసుకుంటే అది బాగా టేస్టీగా ఉంటుంది. ఒకలాంటి క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందండి. అంతే అండి వాటి వీడియో నచ్చితే లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.